అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి అలుచుమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలాని, అవినాష్ రెడ్డిని పోల్చుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వివేకానంద రెడ్డి గురించి కూడా పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. దానికి రీకౌంటర్గా షర్మిల కూడా నేను మాట్లాడడం జరిగింది. అంటే చీర గురించి మాట్లాడడం జరిగింది. అంటే చీర కట్టుకుంటే వేల మంది మగవాళ్ళ ముందు ఒక చెల్లెల గురించి ఎలా మాట్లాడతావా అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలన్నీ అంటే రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి సార్? ఇక్కడ వాళ్ళ అన్నా చెల్లెలు రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఏం వ్యాఖ్యానించుకున్నా పౌర సమాజంగా మాకు ఎలా కనిపిస్తుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. తన పని అయిపోయింది అనేటువంటిది అతను స్పష్టంగా తెలుస్తుంది. మొన్నటిదాకా నమ్మలేదు అతను. వీళ్ళు చెప్తున్నారు కొంతమంది, మన పని అయిపోయిందయ్యా బాబు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అంటే మన అందరికీ చాలామంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి నంగిగా పిల్లిలాగా చేతులు పిసుక్కుంటూ కూర్చుంటాడు, జబర్దస్త్లో రాకెట్ రాగవలాగానే. అది చూసి మనం ఇదేదో చాలా మంచోడేమో అనుకుంటాం. కానీ బిహైండ్ ది స్క్రీన్స్ ఆ రూమ్లోకి వెళ్తే అతను అసలు స్వరూపం అలా వికటాటాసం చేసుకుంటా విలన్లు ఉంటారు, అలాగ ఉంటాడు యాక్చువల్గానే. దాంతో వాళ్ళకి చెప్పడానికి భయం వేస్తాయి. ఏం చెప్పాలన్నా భయం వేస్తుంది కదా అటువంటితో. అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం, సావనీళ్ళు ఆడు గోలాడు పడతాడు, దోల తీరద్దలేని వాళ్ళు ఏం చేశారు, కొంతమంది దుకాణం బట్టలు సర్దుకుని బాగా 2 ఏళ్ళ ముందు కొంతమంది, ఏడాది ముందు కొంతమంది, 6 నెలల ముందు, మొన్న 10 రోజుల క్రితం కొంతమంది వెళ్ళిపోతున్నారు నాయకులు. తర్వాత ఈ నాయకులు దుకాణం సర్దుకోవడం చూసి చాలామంది జిల్లాలో మండలాలు గ్రామాలు జనసేనలో కూడా టీడీపీలోకి పోతున్నారు. ఇది ఇంక ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది అతనికి. బీభత్సమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇదేంటి వై నాట్ 175 అన్నాను కదా నేను, ఇదేంటి మనకి ఇలా ఎదురు తిరుగుతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే గత ఎన్నికల్లో అతనికి అనేక అంశాలు వచ్చినాయి, కాలం కూడా కలిసి వచ్చింది. మోడీ గారు, పక్కన కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఐవైఆర్ కృష్ణారావు లాంటి రమణ దీక్షితులు, సౌందర్యరాజన్, పేరులోనే సౌందర్యం తప్ప మనిషిలో సౌందర్యం లేని చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు, ఇలాంటి వాళ్ళందరూ అతను పూర్తిగా సహకరించారు. విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అబద్ధ ప్రచారాలు, బాబాయ్ మర్డరు, కోడికత్తి, ఇలాంటివన్నీ కంప్లీట్గా కలిసి వచ్చి అతను ఒక్క ఛాన్స్ అని అడిగాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి అందరూ వచ్చి ప్రాధాయపడ్డారు, బతిమాలేరు, ఏమి ఎరగని ఎర్రోడు అని చెప్పారు. ఇతను కూడా ఎర్రోడ్లాగా యాక్ట్ చేసాడు. ఇవన్నీ చూసి అతనికి అవకాశం ఇచ్చారు ప్రజలు, ఒక్క ఛాన్స్ అంటే. ఇదంతా తన గొప్ప అనుకున్నాడు. ఇక్కడ వచ్చింది లోపం. ఇదంతా తన బాగా ఇప్పుడు ఇదంతా తన గొప్ప అనుకున్నాడు. ఎప్పుడు కూడా నువ్వైనా నేనైనా మనకి ఏదైనా 10 మంది గుర్తింపు లభించిందంటే అది నీ ఒక్కడ గొప్ప అనుకున్నావంటే నీ పతనం అప్పుడే ప్రారంభమవుద్ది. అది అతనికి తెలియకుండానే అతను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మొదలెట్టిన కాడి నుంచి అతని పతనం ప్రారంభింది. సహజంగానే అతను ముక్కోపి, ఈర్ష్యా ద్వేషాలతో నలిగిపోతూ ఉంటాడు. దానికి కారణం ఏంటి, భూమి జాండే ఉంటాడు కాబట్టి సాధారణంగా కొంచెం హైట్ అది తక్కువ ఉన్న వాళ్ళకి తాడి చెట్లోకి పెద్దవాళ్ళు పొడవుగా ఉన్న వాళ్ళు చూస్తే కోపం వస్తుంది, బాధ వస్తుంది, కుళ్ళు వచ్చేస్తుంది. తనకన్నా రూపురేఖ లావణ్యాలు బాగున్న వాళ్ళని చూస్తే ఈర్ష్య వస్తుంది. వాళ్ళకి ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోతుంది మనకు మనసు తెలియదు కదా, ఆ లోపల ఏముందో తెలియదు కదా. వాడికన్నా మంచి తెల్లాడే తెల్ల చొక్క వేసుకున్నాడు అనుకో. చిన్నప్పుడు కూడా చూసుంటాను నువ్వు స్కూల్లో ఇంక పెన్ ఇచ్చుకుని ఇంకెలా జల్లేసేవారు చూడలేక, పెన్నుతో గీతలు పెట్టేసేవారు, లేకపోతే పుస్తకాలు చింపేస్తున్నారు, ఇలాంటి చేస్తారు. కుళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్ అలా చూపించుకుంటారు. ఇలాంటి లోపల మదన పడిపోతే తను ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు గారికి అంత పేరు రావటం ఏంటి, అతనికి అందరూ పొగుడుతూ ఉంటారు కదా, మీరు భలే చేస్తారండి, బాగా కష్టపడతారు, మంచి విజన్ ఉంది, అది ఇది అనేటప్పటికి ఒళ్ళు మండిపోతుంది అతనికి. పోనీ అతనితో పోటీ పడదామంటే పొట్టకొత్త అక్షముక్క లేదు, బుర్ర లేదు, ఎంతసేపు డబ్బులు ఎలా దుబ్బేయాలో తెలుసు, కానీ ఏదైనా మంచి పని చేద్దాం దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుంది, ఇదేం లేదు. దుబ్బేసిన డబ్బులు అలా జల్లేస్తే వాళ్ళే పడి ఉంటారు అనుకున్నాడు ఎరపనిలాగా. ఇది అతని మైండ్ సెట్, మోడస్ ఆపరండి. దీని నుంచి ఒకసారి వాస్తవంలోకి వచ్చేటప్పటికి నాయకులు అందరూ చెడ్డోళ్ళు ఉంటారు కదా. సత్యనారాయణ గారు వాళ్ళు కొంత సీనియర్ పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇంకో దొంగ అక్కడ పెట్టాడు విజయసాయి రెడ్డిని. అసలు ఆడికి అంగిడే కానీ మింగుడు ఉండదు. అంటే అంగిడే కానీ మింగుడు లేకపోతే అంటే భూమిని ఆకాశాన్ని కూడా మింగేస్తాడన్నమాట. అలాగా ఎక్కడి నుంచో వచ్చి అక్కడ దొబ్బేస్తుంటాడు, అలా నోరుమూత చూసి కూర్చోము. ఎందుకంటే ఈయన ఏమన్నా అంటే పైకి పంపించేస్తారు, రిజర్వేషన్ లేకుండా ఉన్నాయి. ఇలాంటివన్నీ ఆ రకమైన భయాందోళన కల్పించాడు. ఇది రాను లోపల కొత్త ఉడుకుతూ ఉన్నారు నాయకులు.
అట్ ది సేమ్ టైం ప్రజలు. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ సమానంగా, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అందరికీ వేసాడు రోడ్డు, ఎవ్వడం మినాయింపు లేదు. అటు వరుస. ఇప్పుడు భోజనాలు వడ్డించినప్పుడు ఏం చేస్తారు, వరుసగా కూర్చుంటారు కదా, అందరికీ ఒకేసారి దవ్యాలు పడవు కదా, వన్ బై వన్ వస్తాయి కదా. అలాగే ముందు ఆ టీడీపీ వాళ్ళకి వేసాడు, తర్వాత జనసేన వాళ్ళకి వేసాడు, తర్వాత మిగతా వర్గాలకి వేసి, వ్యాపార వర్గాలకి వేసుకో, మద్యం ఇలాగ వేసుకుంటూ వచ్చి ఆఖరికి ఆళ్ళ పార్టీ వాళ్ళని కూడా వేస్తాం మొదలెట్టాడు. చివరికి కుటుంబ వాళ్ళని కూడా ఆఖరి కుటుంబం, ఆల్రెడీ కుటుంబం వేసేసే కదా లైన్లోకి వచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ చెల్లెళ్ళు ఇద్దరు చూశారు ఛానల్లో. ఇప్పుడు సహజంగానే ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టు, సంపద విషయంలో అన్నా చెల్లి రాజశేఖర రెడ్డి గారు పిల్లలిద్దరు. రాజశేఖర రెడ్డి గారు పదవిని అడ్డం పెట్టుకుని కదా, అది ముఖం ఎవడు చూస్తాడు నువ్వు చెప్పు. రాజశేఖర రెడ్డి గారు అతను ముఖం ఎవడు చూస్తాడు, పట్టించుకుంటారా? ఆటో రమ్మంటే కూడా నేను రానని వెళ్ళిపోతాడు. ఆటో అతను ఒకసారి వెళ్ళిపోతారు కదా ఆటో వాళ్ళు. ఆటో వాళ్ళు ఏం చేస్తారు, రావయ్యండి నేను రానయ్యని పోతాడు అది పని ఉంటే. అలాంటి పరిస్థితుల్లో అతను రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టేసిన డబ్బుల్లో వాటా ఇవ్వాలా వద్దా? అలాగే అధికారం సంపాదించాడు, ఈ అమ్మాయి కూడా కష్టపడింది. అది మంచిగా చేయడానికి పక్కన పెట్టు, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చిన సంపదలో వాటా ఇవ్వాలి వద్దా? ఇవ్వాలి కదా. తను జైల్లోకి వెళ్ళాడు, శిక్ష అనిపించాడు కాబట్టి 2 వంతులు తీసుకుని ఒక వంతు ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వాలి. అలాగే అధికారం, తను కూడా పాదయాత్ర చేసింది, తను కూడా బాగా మాట్లాడింది అన్న తరపుని, అన్న వదిలిన బాణాలని చెప్పింది, అతను చెప్పిన అబద్ధాలు ఈవిడ ఎండార్స్ చేసి చెప్పింది. మరి అప్పుడు రాజ్యాధికారం వచ్చింది కదా చేతిలోకి నీకు, కొంచెం ఆవిడకి మరి అందులో వాటా ఇవ్వాలి కదా అంత కొంత. కనీసం నువ్వు ఎంపీ ఇవ్వలేకపోయావు, ఎమ్మెల్యే ఇవ్వలేకపోయావు, మంత్రి ఇవ్వలేకపోయావు, కనీసం రాజ్యసభ పంపించవచ్చు కదా నువ్వు. అలాంటి ఏదో ఒకటి ఆవిడకి ఒక వాటా ఇవ్వాలి కదా. ఏం ఇవ్వకుండా పక్కనెట్టేస్తే కోపం వస్తారు రాదా. చానాళ్ళు జనరల్గా వేరే పార్టీ వాళ్ళు ఏదైనా టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోతారు. అలాగే ఆవిడకి అవకాశం లేదు, ఎన్నాళ్ళు భరిస్తుంది. సాధారణంగా ఆడబడుచుని అందరూ ఏదో రకంగా చూసుకుంటారు. నువ్వు చాలా బాగున్నావు అనుకో, మీ చెల్లెల్ని బాగా చూసుకుంటావు కదా, మీ అక్క చెల్లెల్ని బాగా చూసుకుంటావు కదా, మీ ఇంటికి వస్తే జాకెట్ కొట్టావు, లేకపోతే నీ స్తోమతుంటే చీర పెడతావు, లేకపోతే ఇంకా డబ్బులు పెడతావు, నీకు ఇంకా స్తోమతుంటే వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా చూస్తాం. ఆడబిడ్డ కంటిలో నీరు రాకుండా చూసుకుంటాం, నీ తోడ పుట్టింది కాబట్టి, అమ్మ తర్వాత అమ్మలాంటిది కాబట్టి. ఇది సహజంగా జరిగి మన దేశంలో మన కర్మ సిద్ధాంతం, మన సాంప్రదాయం ప్రకారం మనం అలా చూసుకుంటాం మన సోదరుల్ని. మతాలకు అతీతంగా అన్ని మతాల్లోనూ తన తోడబుట్టిన వాళ్ళ పట్ల అంత ప్రేమ అభిమానంతో ఉంటారు. ఇతను ఎందుకు ఈవిడి పట్ల అలా లేడు, ఎందుకు సొంత చెల్లెలు అన్న విభేదించింది అనేటువంటిది ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది. ఇది ఓ ఫస్ట్రేషన్ కారణం. ఎన్నాళ్ళో నేను చాలా మంచివాడిని, ఏం ఎరగనిర్రోడిని, నేను సన్నీ బాబుని, అవినీతి అంటే ఏంటి అని అడుగుతాను, ఇలాంటి మాటలు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే జనాలు నిజంగా గొర్రెలు ఉంటారు, ఖచ్చితంగా ఇలాంటి మాటలు నమ్మి కూడా ఉంటారు. లైక్ మైండెడ్, సేమ్ అదే భావజాలం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు నమ్ముతారు. కానీ రాను ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మీరు అనుకున్నట్టుగా అతను నేను చాలా మంచోడు కాదు, దేశోద్ధారకుల సినిమాలో నాగభూషణ్ లాంటి అని చెప్తారు. చెప్పిందారు అంతే కదా. ఆ సినిమాలో లాస్ట్లో మాస్క్ తీస్తాడు విలన్, అలాగే అతను మాస్క్ తీసి దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు తెలుసు, ఓరు బాబు ఇటు విలనరా బాబు అనుకుంటారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ లోపల బాబాయ్ మర్డర్ కేసులో అప్పుడు ఆ పరిస్థితుల్లో ఇతనికి ఎంత ఉపయోగపడిందో ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. అతను రివర్స్ టెండరింగ్ కాబట్టి అతని సిస్టమ్ ప్రకారమే ఇప్పుడు రివర్స్ అవుతుంది అని మీకు దళిత సమాజం రివర్స్ అయింది, చిరు వ్యాపారులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రివర్స్ అయ్యారు, ఎలైట్ పీపుల్ ఉంటారు కొంతమంది, వైశ్యాస్, బ్రాహ్మిన్స్, చదువుకుని ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉండాలిరా బాబు అనుకుని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ గోలెటరా బాబు అనుకుని వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు. అలా ప్రతి వాళ్ళు టీడీపీ వాళ్ళు అలాగే రివర్స్లో ఉంటారు. కొత్తగా శత్రువులు ఏమన్నా తెచ్చుకున్నాడు, జన సైనికుల్ని. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు నీకు ఎందుకు, 3 పెళ్ళి 30 చేసుకుంటే నీకు ఎందుకు, నీకు అవసరం ఏంటి? అవునే కదా, నీకు చేతనైతే నీకు కుదిరితే నువ్వు చేసుకో, అతనే లేగలు కదా. ఇప్పుడు 10 ఇళ్ళు పెట్టి 10 ఏళ్లలో 10 మందిని పెట్టుకుని కూర్చోట్లేదు కదా, అతను పెళ్లి చేసుకున్నాడు కుదరలేదు, అది లీగల్. పవన్ కళ్యాణ్ గురించి అంటే వేరే పార్టీ ఓకే మాట్లాడంటే అర్థం ఉంది, సొంత ఇంట్లో చిన్న ఇప్పుడు వాళ్ళ చిన్నాన్ని వాళ్ళే చంపేశారు అనేటువంటి స్పష్టంగా ఆ చంపేసినట్టు చెప్తున్నాడు. ఇప్పుడు కొత్తగా అతను ఏం బాంబు పేల్చాడు, ఇతనే ఫోన్ చేసి నీకు ఎందుకు పర్లేదు నేను ఉన్నాను వేసేయమని చెప్పాడని చెప్తున్నాడు కదా. రేపో మాపో అది గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను మాట్లాడిని అన్నీ కూడా వచ్చేస్తాయి రేపు గ్యారంటీకి. సునీత ఆ బాంబు పేలుతుంది ఒక వారం రోజులాగు, ఎలక్షన్ ముందు కరెక్ట్గా దడేయాలి మనం పేలుస్తారు వాళ్ళు, ఉక్కురు బిక్కురు అయిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్నాయంటారు ఆధారాలు. ఎందుకంటే ఇదంతా షార్ట్ షీట్లేదు కదా, అది అంతానే దస్తగిరి తను మాట్లాడాడంటే ఆల్రెడీ సిబిఐలతో మాట్లాడిందే మనకు చెప్తున్నాడు. అంతవరకు ఒక మొక్క ఆపి మిగతాదంతా రిలీజ్ చేశారు వాళ్ళు.
ఇప్పుడు వరకు ఉన్నాయి. ఇన్నాళ్ళు మనం సూత్రధారి అవినాష్ రెడ్డి అనుకుంటున్నాం, కాదు అతను పాత్రధారే. సూత్రధారులు ఇంకొక ఇద్దరు ఉన్నారు, అంతపుర రహస్యం అలాగే ఉంది. ఇంకానే అది దడేరుమని తలుపులు తెరుచుకుంటే ఆ అరుంధతి సినిమాలో తలుపులు తెరుచుకున్నట్టు తెరుచుకుంటుంది. అందులోంచి ఆ పశుపతి వస్తాడు బయటికి. అర్థమైందండి. కాబట్టి ఆ ఫస్ట్రేషన్ ఎక్కువైపోయింది. అంటే ఇక అబద్ధమాడటం లేదు, ఎవరి మీద తోసేయటం లేదు. ఇక్కడ బొమ్మ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసినా కానీ చంద్రబాబు 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 అంటూ ఉంటాడు ఆయన. ఆ బాబాని చంపేసి కుట్లేసి రక్తం తుడిసి ఆ చేతులు పట్టుకొని చంద్రబాబు గారు బట్టలు తుడిచారు. వాళ్ళు కూడా ఎర్రోళ్ళలో చూసుకున్నారు తప్ప ఇది ఎర్ర బాబు అని చెప్పేసి వాళ్ళు గ్యాగ్ గట్ట తెచ్చారు. పైగా మాట్లాడుకున్నారు. కోర్టులు కూడా గ్యాగ్ గట్ట ఇచ్చేస్తాయి, మాట్లాడకుండా మీరు అంటారు రేటో. కానీ ఎలక్షన్లో మరి ఈ మాట్లాడకపోతే ఇటు దొంగోడండి, ఇటు అంతకుడండి, ఇటు దుర్మార్గుడండి, ఇటు నీచుడండి, నికృష్టుడండి చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడద్దు ఏంటి? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఓ పక్కన చెరుకు పక్కన పీక్కు తినేస్తున్నారు, ఇంకో పక్కన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు ఆత్మరూపంలో ఇక్కడే తిరుగుతున్నాడు చుట్టూరుని. ఎప్పుడైతే వీళ్ళందరికీ శిక్ష పడద్దో అప్పుడే ఆయన మన సినిమాలో డిజిటల్ అలా ముక్కల కింద అలా మాయమైపోద్ది, అలా అవుతాడు. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాడు. ఆ తాడేపల్లి చుట్టూరు తిరుగుతూ ఉంటాడు, పులివెందుల చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. ఇది అయ్యే వరకు ఆయన మనం ప్రజలు వాళ్ళు సహకరించకపోయినా న్యాయ వ్యవస్థలో న్యాయస్థానాల్లో ఆయనకి ఎంత జాప్యం చేసినా రేపు ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష పడేదాకా వాళ్ళు ఊరుకోరు. కాబట్టి అతను ఈ రకమైన వాదనలో దిగాడు. చంద్రబాబు గారు ఉన్నాడు, పసుపు చీర కట్టుకుంది, దిశ కేసు పెట్టాలనుకున్నాను. ఒక మహిళని సొంత చెల్లె దగ్గర బంధుత్వం పక్కన పెట్టు, ఒక మహిళని ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలని బహిరంగ సభలో నువ్వు పలానా చీర కట్టుకున్న అసలు వాళ్ళ అంక చూసి సైగ చేస్తేనే కేసు పెట్టాలి. చట్టాలు అంత కఠినంగా ఉన్నాయి. అటువంటిది అతని మీద ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఏం పీకుతుంది? చీఫ్ సెక్రటరీ ఏం పీకుతున్నాడు? ఏంచిన ఏడ్చిన పప్పు తింటా కూర్చున్నాడా? తప్పు కదా ఇది. కేసు పెట్టద్దా అతని మీద? ఒక పసుపు చీర కట్టుకుంటే పసుపు చీర కట్టుకోకూడదా? నిషేధం ఏమైనా ఉందా? పసుపు మీద బ్యాన్ ఉందా? నిన్నటిదాకా నీ పేపర్కి ఏం కలర్ ఉంది? అదొకటి. లేకపోతే పుష్పగుచ్చం ఇవ్వకూడదా? గులాబీ పూలు లేకపోతే రకరకాల పువ్వులు ఉంటాయి. ఆవిడ వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నువ్వంటే శుభకార్యాలకు వెళ్ళవు. ఆ శుభకార్యాలకు వెళ్ళి ఎరువు నవ్వమంటే నవ్వుతావు తప్ప శుభకార్యాలకు వెళ్ళి నవ్వమంటే నవ్వవు. నీ సొంత చెల్లెళ్ళు నీ మేనళ్ళ పెళ్ళికి నేను రమ్మని పిలుస్తానికి వెళ్తే ఇన్ని ఆంక్షలు పెట్టారు అక్కడ. ఇవన్నీ ప్రజలు కళ్ళు ఎన్నాళ్ళకి అప్పగలుగుతారు, మీరు ఎన్నాళ్ళు అబద్ధాలు అడగలుగుతారు? ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు, గమనిస్తున్నారు. నీ క్యారెక్టర్, నీ పద్ధతి, నీ వ్యవహారం, నీ మోడే సాపరాన్ని అంతా కూడా ప్రజలు పూర్తిగా అర్థమైపోయింది. ఎవరిని కదిపినా నీ బొమ్మ చెప్తున్నారు వాళ్ళంతా. ఆవిడ వాళ్ళ నాన్నగారు స్నేహితుడు, సుదీర్ఘంగా రాజకీయంగా అనుబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటంటే రాజకీయాలు వేరు, బంధుత్వం స్నేహం వేరు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని పల్లెత్తి మాట అన్నాడా? పురంధరేశ్వరి వాళ్ళతో దాదాపు 30 ఏళ్ళ నుంచి వాళ్ళతో వైరం ఉంది వాళ్ళ కుటుంబంతో. ఏ రోజన్నా పురంధరేశ్వరి గారిని కానీ దగ్గుబాటి వెంకటేశ్వర గారిని కానీ పల్లెత్తి ఒక్క మాట మాట్లాడాడైనా వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కూడా మాట్లాడాల. అసలు అన్నిటికన్నా మించి దుష్ట శక్తి అనుకుని ఆ పేరు తెలిస్తేనే మనం తులసి నీరుతో నోరు కొట్టుకోవాల్సిన వ్యక్తి ఒకటి ఉంది. రామారావు గారి కుటుంబంలోకి రామారావు గారు దిష్టి నమ్మకాయ దొక్కేస్తే వాళ్ళ ఇంట్లో దెయ్యంలోకి వచ్చేసింది. దాని పేరు ఎప్పుడు ఎత్తాడా చంద్రబాబు గారు? ఎప్పుడు ఎత్తాడా? అసలు ఒక్కరోజున పేరు ఎత్తాడా? ఎత్తలేదు కదా. అంటే ఆయన స్టేట్స్మెన్, ఆయన ఒక స్టేట్స్మెన్ చంద్రబాబు గారు. ఎందుకంటే రాజనీతిజ్ఞుడు ఆయన. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదు, మహిళలను కించపరచకూడదు అనేటువంటి వ్యక్తి. ఆయన ముందు సూర్యుడి ముందు దివిటీలాగా వెలవెలపోతా ఆయన ఆజానుభావుడు, నువ్వు భూమి జానుడు, ఇవన్నీ చూసి కుళ్ళిపోయి ప్రతి దానికి చంద్రబాబు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ఆ నామం జపం చేస్తున్నారు లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అత్యంత నీచంగా, నికృష్టంగా, జుగుప్సాకరంగా వాళ్ళ చేత మాట్లాడేస్తున్నాడు, తను వ్యవహరిస్తున్నాడు. ఇది వెళ్ళింది. అందంగా మర్యాదగా పిలిచాడు ఇంట్లోకి. వాళ్ళ స్నేహితుడు కూతురు తప్పకుండా పెళ్ళికి వస్తాన్నాడు, వెళ్ళాడో లేదో తెలియదు. మొత్తం మీద ఆశీర్వదించి పంపించాడు. తప్పే ఉంది ఇందులో? నువ్వు వెళ్ళలేదా రామోజీరావు గారి దగ్గర నిత్యం ఆయనతోటి దెబ్బడి కూడా ఇంచుమించు మోకాళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాం. కేసీఆర్ గారు కాళ్ళదన్నం పెట్టలేదా? విజయసాయిరెడ్డి వెళ్ళి ఒకళ్ళు ఎముకలు ఇరిపోయేలా కౌగులించుకోలేదా? ఇవన్నీ అంటే నువ్వు కేసీఆర్ చేసి కుట్ర చేయలేదా? గత ఎన్నికల్లో రాజకీయాలంటే మీకు అప్పభావన ఆడకం కింద మీరు ఆడుతున్నట్టు కాదు కదా. రాజకీయాలు అంటే డెఫినెట్గా ఎత్తులు పేరుతుంటే నిన్ను ఎలా ఓడించాలని చూస్తారు వాళ్ళు, నిన్ను బద్నాం చేయడం చూస్తారు, నిన్ను ఈటి సాతలు పడేయడం చూస్తారు వాళ్ళు. ఎవరన్నా ట్రై చేస్తారు. నువ్వు దానికి తగ్గట్టుగా ఉండాలి తప్ప అన్ని అబద్ధాలు పడుతుంది. వైనాట్ 175 ఏమైపోయింది? వైనాట్ కుప్పం అన్న అప్పం పప్పం అంటున్నారు. ఇప్పుడు కుప్పం గురించి మాట్లాడితే నీ పులివెందులు చూసుకో పరిస్థితి. అసలు నువ్వు పులివెందులు నీ కులకోట దాటి బయట రావయ్యా. ఫస్ట్ నీ కులకోటలో కూర్చుని రామాలేటి రాయమండి రా. అయిపోయింది టైం, అది కూడా అయిపోయింది. ఎన్నిసార్లుగా ఆయన సిగ్గులేదు వాళ్ళకి. ఈ రాష్ట్రం అంతా నేను అది చేశాను, రాబిన్ హుడ్లని పంచిపెట్టేసినట్టు నువ్వు ఎక్కడన్నా పోటీ చేసి గెలవాలి.
ఎందుకు నీ కొలకోట్లు దాటి ఇంత రావట్లేదు డిపాజిట్లు పోతాయనా? అంటే వీరి దగ్గరికి వస్తే గెలరంటారు అయితే. ఖచ్చితంగా గెలవడం, అక్కడే గెలవడం. ఇప్పుడు ఇంకా మీరు గెలుతాడం ఉన్నారా? ఎలా గెలుతాడే? ఒకవేళ గెలిచేయంటే ఆ ప్రజలందరితో వాళ్ళందరికీ చికిత్స చేయించాలా, మొత్తం అందరికీ సామూహిక పెద్ద గ్రౌండ్లో హాస్పిటల్ పెట్టి వాళ్ళందరికీ వైద్యం చేయించాలా. ముక్కల కింద నరికేసి గుండెల మీద కాలుతో తొక్కిపెట్టి మోకాలతోటి గొడ్డలు ఇచ్చిన ఏట్లు వేసేసి గుండెల మీద గుద్దేసినోడికి అలా చేయించినోడికి ఓట్లు వేస్తారా? ఓట్లు వేసారంటే ఈ సమాజం ఏమైపోతుంది? రేపొద్దన్న నేను ఎగరేసి నరిగితే నేను ఎవడు పట్టించుకుంటాడు? అటువంటి వాడి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమైపోతాం మనం? అటువంటి వాళ్ళు సమాజం బహిష్కరించాలా, మనం అందరూ బహిష్కరించాలా, సామూహిక బహిష్కరణ చేయాలా. ఇవన్నీ మానేసేసి మనం ఇంకా నువ్వు చాలా సూపరు అది ఇది అని మాట సిగ్గు లేకుండా ఉన్నాయి. అతను పద్ధతైన పరిపాలకుడై పనివాడై ఉండి రాష్ట్రం కోసం కష్టపడేవాడై ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించవచ్చు. అంతేగాని మొత్తం ఒళ్ళంతా సిల్లే కదా నీకు, అన్ని తప్పులే కదా. ఒక్కడంటే ఒక్క మంచి నువ్వు చెప్పు ఇప్పుడు ఇలా పలానా మంచి పని చేయడం చెప్పు, నువ్వు చెప్పు ఇప్పుడు ఒకటి చెప్పు ఇది చేసాడని చెప్పు. అది తప్పు కాదు, నేను 100 చెప్తాను అది చేసిన తప్పు. సంక్షేమం ఎవడు చేయడు? వాడు బాబు సొమ్ము చేస్తున్నాడా చెప్పు? ఎవడు చేసిన వాళ్ళు బాబు సొమ్ము చేయరు. వాళ్ళు ఆస్తి అమ్మేసేయని పెట్టాడా? నువ్వు 10 రూపాయలు ఎవరికి ఇస్తావు, నువ్వు కష్టపడి సంపాదించింది నీ జేబులో 10 రూపాయలు ఇస్తున్నా కూడా నువ్వు గొప్పడు అతనికంటే. సంక్షేమం అనేటువంటి గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. ఎవరి కోసం చేస్తారు? అది హక్కు, ప్రజల హక్కు. అది తల్లి కూడి పెడతావు ఊరికి ఉపకారం అంటారంటే మీ అమ్మకి నువ్వు భోజనం పెట్టావు, నాకు ఉపకారం ఏంటి? నువ్వు పెట్టి తీరాలి, నీ బాధ్యత అది. నువ్వు పరిపాలకుడుగా వచ్చావు, నువ్వు ధర్మకర్తం అంతే, రిఫరెండేటివ్. అంతేగాని నేను సంక్షేమం చేయనంటే నువ్వు నీ ఆస్తి ఇడిపలిపై ఆస్తి అమ్మేసి నువ్వు కొల్లగొట్టేసిన కోట్లు పట్టుకొచ్చి పెట్టేస్తా, ఇవ్వ బలి చేసేటరా బాబు అని చెప్తారు. చూద్దాం సార్ ఎలా జరగబోతుందో. ఏపీ రాజకీయాల్లో అన్ని కొత్తగా మారుతున్నాయి. ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్.